అమ్మాయి ఇందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులో ఉంది కాదురా, పాత సరికే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను, సీ అండ్ ఎంజాయ్. సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్లలు కాస్త అంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి. అనారోగ్యం హానికరం అండి, శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో అపచారం. Gosh, must be crazy. ఏరా, ఈ అమ్మాయి అమ్మ మేనగోడలంటే మీకు అంతల్స్ అయిపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫూల్. అమ్మా తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేనకోడ ఎడకాలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. రత్నకుమారి, ఏంటే మీ ఆయనకి నీ మీద మోజుపోకుండా జాగ్రత్తగా ఉండు. అయితే ఏం చెయ్యాలి? అందం చెడిపోకుండా కాన్పుకి దూరంగా ఉంచు. అయితే ఒక కాన్పు హైదరాబాద్ లో, ఇంకో కాన్పు వైజాగ్ లో. ఆ దూరం చాలా ఇంకా కావాలి. నేనేం చూడలేదు. చూసినా పర్వాలేదు, కానీ ఏం చూసావో చెప్పకు. దర్శనానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీ. నో, మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ. ఏ నాకు జడవేవే. జడేసుకోవడం రాదా? ఇంటి దగ్గర అయితే మా అమ్మ వేస్తుంది. సారీ, నాకు రాదే. మనకొచ్చిగా. అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొస్తుందంటావా? రబ్బర్ బ్యాండ్. ఓ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం. ఇప్పుడు చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి వేడి నీళ్ళండి. హే, దేవుడి సన్నిధిలో బీడీలు కలుస్తున్నావుంటాయా? సిగరెట్ కి డబ్బులు లేక. ఓహో, తవరు పేరేంటి బాబు? సుబ్బారావు. నువ్వు ఇక్కడ బీడీలు తగలెడుతుంటే చూసేవాళ్ళు సుబ్బారావు కలుస్తున్నాడు అనుకోరు, సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి వాచ్మెన్ కలుస్తున్నాడు అనుకుంటారు. తప్పు కదా? మేం కలుస్తుంటే కంప్లైంట్ చేయాల్సిన అడివి నువ్వే కలుస్తున్నావేంటయ్యా? పడి పడి. అవును, ఇప్పుడు పులిని ఎక్కడి నుంచి తెస్తావు? అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం. మీరు ఇక్కడే చూస్తున్నారు? ఈగలు తోలుకుంటాను. అదేంటి? ఈ చెట్టుకి తేనె పట్టుంది, ఓ పట్టు పడదామని. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు? విన్నారా, చూసారా? విన్నానండి. నేను వినే ఇక్కడికి. అదే మీరు చెప్తుంటే విన్నాను. ఆగను, ఇంకాగను. ఆ పులిగోళ్ళు తీసి మెళ్ళ వేసుకుంటాను, దాన్ని చంపి ఫోటో తీయించుకుంటాను. ఆపకండి, ఆపకండి, ఆపకండి. మిమ్మల్ని పట్టుకోలేదండి. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రండి, పులిని చూపిస్తాను. तू रूप की रानी, मैं चोरों का राजा. पुली तो फोटो आ गले लग जा. तू डर गया, तू डर गया. మీరు హిందీ భలే మాట్లాడతారండి. शुक्रिया. మీకు హిందీ వచ్చా? నైజాంలో పెరిగాను కదండి, కొంచెం కొంచెం వచ్చు. అయితే నాకు పులి వచ్చు. నిజమా? అవునండి, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశిక లాంటివి ఏవేవో పాస్ అయ్యాను. అయితే హిందీ మే బాత్ కీజియే.
మైనే ప్యార్ కియా అంటే ప్రేమ పావురాలు. హమ్ ఆప్కే హై కౌన్ అంటే ప్రేమాలయం. హమ్ సాత్ సాత్ హై ప్రేమానురాగమే. ये क्या है? ఏ డబ్బింగ్ లవ్ స్టోరీ హే. మాటలేంటండి, పాటలు కూడా వచ్చు. అచ్చా ఆ దీది తెరా దేవర్ దివానా హరామ్ కుడియంక దానా అంటే అక్క చూడు నీ మరిదెంతి రోడు, అయ్యో రామ పిట్టల కేవల వేశాడే. మీరు నవ్వుతే కూడా భలే అందంగా ఉంటారండి. బస్ 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 ఏంటండి మీరేమన్నా బుస్ అన్నారా? బస్ అన్నానండి. అంతేగా. ఏమండి నాకు చిన్న డౌట్ అండి. ఏంటండి? పావులు పగబడతాయంటారా? తెలీదండి, ఏదో సినిమాలో చూసాను. సినిమాలో పావులు వేరండి, కానీ నిన్నటి పాము చాలా మంచిది. ఆ విషయం మీకు తెలీదు, నాకు తెలుసుగా. వస్తానండి. ఇంగువ రంగరించిన పులిహోర. రండి ముందు రండి. దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా? ముందు లెంపలేసుకోండి. లెంపలేసుకుంటే ఓకేనా? అయితే 2 గుప్పెళ్ళు తిని లెంపలేసుకుంటారా? అయ్యో, ముందు దేవుడిని క్షమించమని అడగండి. క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా. అయ్యో, అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, మౌళ్ళయ్యా చేదా మౌళ్ళమ్మ. నేనే లేనంటావా? నా ఉనికినే కాదంటావా? కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా. అందుకోమా ఈ భక్తుని చిరుకానుక. పిచ్చుకో. అమ్మవారు బాధతో ఆనందిస్తున్నారు. ఎవరైనా కాను గెలిపాలనుకుంటే ఇవ్వండి. కొంచెం తగ్గండి. కాపాడతాయి. గుడిలో కబడ్డీ ఆడుతున్నారేంటి? బాబుకినే చెక్కిస్తావా? ఇవి దెబ్బలు కాదురా, ప్రాయశ్చిత్త పట్టాలు. నొప్పులు మాత్రం 6 నెలల దాకా పోవు. దేవుడు ఉన్నాడని ఒప్పుకోండి. ఒప్పుకోను. స్వామి క్షమించండి, ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అమ్మవారు నాకు కనిపించింది. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్ట్ గర్భంలోకి జంప్ అయిన సందర్భంగా మేమందరం కూడా చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇంకెప్పుడు అలా అనకండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే భలే గమ్మత్తుగా అనిపించారు. మరెందుకండి ఇంతకు మా దేవుని తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు? సారీ. మీరు ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేనేమైపోవాలి? సరే, అయిందేదో అయింది. మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. రండి బాబు రండి. అవును, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? ఓన్ ఫ్యామిలీకి 40 రూపీస్, సైడ్ ఫ్యామిలీకి 60 రూపీస్. అంటే 100 అవునా? 100 200 ఇస్తాను. నువ్వు మాకు హెల్ప్ చేయాలి. ఏటా హెల్ప్? ఒకరిని మాటలతో రెచ్చగొట్టాలి. మాటలతో ఏంటి, సూపులతో రెచ్చగొట్టేస్తాను. నీవి ఎంత పవర్ఫుల్ చూపులా? నిన్న పాలు రెచ్చగొట్టమంటావే? అయ్యో, మరి నన్ను రెచ్చగొట్టవలసిన మనిషి ఎవరు? ఆయన. వద్దు బాబు వద్దు, నా చిన్న బోడకి పెద్ద ఆపరేషన్ అయిపోగలదా? నువ్వు పితాలు కదుపు, మిగతాది మేము చూసుకుంటాం. డబ్బింగ్ వాయిస్ ఏడిస్తాగా. ఓకే ఓకే, రండి బాబు రండి. ఈ బుడగలు పేల్చండి, మీ గురిని పరీక్షించుకోండి. అన్నయ్య బలూని షూట్ చేయన్నయ్య. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలమ్మా, మనకెందుకు, వెళదాం పద. చేతకన్నులు అలాగే సైడ్ అయిపోతారు. గుబురు మైసాలు పెంచడం గొప్ప కాదు, గురు చూసి బొంగలు పేల్చాలా. ప్రజలారా, మీకు చేత కాకపోతే దండం పెట్టి గుంజలు తీసేయండి. పొగరన్నయ్య. కోపం తెచ్చుకుంటే ఏం లాభం? గురి పెట్టాలి కదా. అమ్మా ఇందు, షూట్ చేయడంలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కదా, ఏదో ఒక చూపు చూడు. ఇప్పుడు ఎందుకత్తమ్మా? నేను చెప్తున్నానుగా విను. రామారా
బాలా మీరు వెళ్ళండి అమ్మా, నేను దేవి దర్శనం చేసుకొస్తాను. అలాగే 38, 39, 40 సొంత పనులు డబ్బులు వచ్చేసినాయి. నానే చేయలేదు. మరండి పెద్దోళ్ళం కదండి, పిల్లల ముందండి కుర్రతనం కూడదండి. ఒంటరిగా ఉంటే ఓకేనండి. దొరికిపోయారా బాబు, మూసేశారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, మన ఇంటి ముందు అసలు నేను చూడలేదు. ఈ అమ్మాయి పేరు ఇందు అని నాకు అసలు తెలియనే తెలియదు.